తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. న్యూ ఇయర్ కి సంబంధించి 31st నైట్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా హెవీ వెహికల్స్ ని నగరం లోపలికి రానివ్వకుండా ట్రాఫిక్ మళ్లింపులు అయితే చేశారు. ముఖ్యంగా ట్రావెల్ బస్సుల పైన అయితే దృష్టి పెట్టి ట్రావెల్ బస్సులు ఏవి నగరంలోకి రాకుండా అయితే అవన్నింటినీ కూడా ఓఆర్ఆర్ మీదుగా మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ వద్ద ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, ఏదైతే మియాపూర్ వద్ద నుండి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అన్నింటినీ కూడా ఆ ఎర్రగడ్డ వద్దనే ఆపేసి దాన్ని యూటర్న్ తీసుకొని మొత్తంగా కూడా ఓఆర్ఆర్ మీద నుండి వెళ్ళిపోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు ట్రావెల్ బస్సు ఏజెన్సీలకు అదేవిధంగా ఓనర్లకి అందరికీ కూడా హెచ్చరించారు. ఎవరు కూడా ఆ 10 తర్వాత అంటే రాత్రి న్యూ ఇయర్ రోజు ఎవరు కూడా ఇటు సైడ్ రావద్దంటూ కూడా చెప్పారు. అయినా కూడా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి కూడా కొన్ని ట్రావెల్ బస్సులు అయితే నగరంలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అయితే మొత్తంగా కూడా నగర వ్యాప్తంగా మోహరించి ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అయితే నగర మెయిన్ రోడ్ల మీదకి అయితే రానివ్వకుండా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో ఒకసారి ఆ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించిన మరిన్ని వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? మెయిన్ గా హెవీ వెహికల్స్ ఆ నగరంలోకి రాకుండా కూడా ఆంక్షలు చేసుకున్నారు కదా సార్, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? న్యూ ఇయర్ సందర్భంగా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్రెడీ హెవీ వెహికల్స్కు మేము సర్క్యులర్ ఇవ్వడం జరిగింది, అడ్వైజరీ కూడా ఇచ్చాము. ఈరోజు మెయిన్ సిటీలోకి ఎటువంటి ట్రావెల్ బస్సెస్ అలౌ చేయము, మీరు ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ చేసుకోండి అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్గా సర్క్యులర్ చేశాము, సోషల్ మీడియాలో కూడా పెట్టాము. దెన్ చాలా వరకు కూడా ట్రావెల్స్ రావడం లేదు. కొన్ని ఎవరైనా చూసుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు వస్తున్నారో వాళ్ళని సిటీలోకి ఎంటర్ కాకుండా డైవర్ట్ చేస్తున్నారు. ద రీజన్ ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా కామన్ పీపుల్ అందరూ కూడా రోడ్డు మీదకి రావడము, లైక్ వైజ్ కొన్ని జంక్షన్స్లలో చౌరాస్తాలలో సెలబ్రేట్ చేసుకోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ట్రాఫిక్ కంజెషన్స్లో వీళ్ళు ఎక్కడికో లాంగ్ ట్రావెల్ చేయాల్సి వాళ్ళు ఉంటారు. ఈ ట్రావెల్స్ వల్ల ఇంకా కంజెషన్ ఏర్పడుతుంది. అప్పుడు కామన్ పీపుల్ సఫర్ అవుతారనే ఉద్దేశంతో ప్రయర్గా వాళ్ళకి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాక్టీస్ ఉంటుంది. బట్ కొంతమంది రావడం జరిగింది. సో మిస్ అయి వచ్చిన వాళ్ళని మళ్ళీ మనం డైవర్ట్ చేసి టువర్డ్స్ ఓఆర్ఆర్ అండ్ దెన్ వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడ ఉంటే అక్కడ పోయేటట్టు ప్లాన్ చేస్తాం. మరి ఈ ఆంక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి? ఓన్లీ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు, ఓన్లీ దిస్ డే ఓన్లీ. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహిస్తాము, హెవీ వెహికల్స్ రాకుండా చూసుకుంటాం అంటున్నారు కదా. అంటే ఎందుకు గతంలో ఏమైనా వీటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరగడం అలా ఏమైనా జరిగిందా సార్? లేదు, ఈ హెవీ వెహికల్స్ అన్ని ట్రావెల్స్ నంబర్ ఆఫ్ అంటే కౌంట్ ఎక్కువ ఉంటుంది వెహికల్స్ వల్ల మనకి ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది ఈ టైంలో. సో ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ పోయేట వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్ అయిపోయి వచ్చే వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తుంటారు. ఈ రోజు ఈ టైంలో ఈ టైంలో న్యూ ఇయర్ సందర్భంగా కామన్ పీపుల్ యొక్క ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఈ ట్రావెల్స్ వల్ల సఫర్ కావద్దనే ఉద్దేశంతో పబ్లిక్ సేఫ్టీ పర్పస్ ఈ ఒక్కరోజు డైవర్ట్ చేశారు. అంటే మన బార్డర్స్ టైప్ పెట్టారా సార్? మియాపూర్ నుండి లేకపోతే లోపలికి రాకుండా నెక్లెస్ రోడ్ సైడ్ అటు సైడ్ రాకుండా ఏమైనా సపరేట్ గా ఏమైనా లోపల రాకుండా పెట్టారా? అంటే ఏ ప్లేసెస్ లో ఈ విధంగా వెనక్కి పంపిస్తున్నారు? ఆల్రెడీ ఇది మనకు హైదరాబాద్ కమిషనరేట్ స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్ కమిషనరేట్ కూడా ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు కూడా అడ్వైజరీ ఇచ్చారు. అండ్ మా నెక్స్ట్ నైబరింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ కూడా చెప్పాము, వాళ్ళు కూడా అలా డైవర్ట్ చేస్తున్నారు, మిస్ అయిన వెహికల్స్ వస్తున్నాయి. సైమల్టేనియస్ గా సిటీకి అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా అటు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ ఇప్పుడు మీరు ముందేగానే హెచ్చరించాము, ఎవరు కూడా హెవీ వెహికల్స్ రాకూడదని హెచ్చరించాము అంటూ కూడా చెప్తున్నారు. అయినా కొన్ని వెహికల్స్ అయితే అత్యుత్సాహం ప్రదర్శించి కొన్ని ట్రావెల్ బస్సులు వస్తున్నాయి. ఏంటి సార్ వాళ్ళ మెయిన్ రీజన్ అంటే వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? చర్యలు అంటూ ఏం లేదు, జస్ట్ వాళ్ళకి అడ్వైజరీ ఇచ్చాము. సో ఇక్కడ మేము ఆల్రెడీ రిటర్న్ చేసి మళ్ళీ టువర్డ్స్ ఓఆర్ఆర్ సైడ్ పంపిస్తున్నాము. బికాస్ ఆఫ్ కామన్ పీపుల్ సఫర్ కావద్దు, ఫెస్టివల్ న్యూ ఇయర్ అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఒకే ఒక రీజన్ అంతే. హెవీ వెహికల్స్ లోపలికి రాకుండా ఏ విధంగానైతే రూల్ పెట్టారో, ఇంకా ఈ రోజు న్యూ ఇయర్ నైట్ ఏమేమి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి సార్? ట్రాఫిక్ బేసింగ్ ఆన్ ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకుని సూపీరియర్ ఆఫీసర్స్ కొన్ని ఏరియాస్ లో కొన్ని ఫ్లైఓవర్స్ డైవర్ట్ చేయడం జరిగింది. కొన్ని మెయిన్ ఏరియాస్ లైక్ వైజ్ PVNR ఎక్స్ప్రెస్ లాంగ్ హైవే, సో దాని మీదకి ఎవరైనా యూత్ పిల్లలు రావడము, లైక్ దాని మీద అంటే లైక్ స్కిట్స్ అటువంటివి చేయడము ఇటువంటి చేస్తారనే ఉద్దేశంతో ముందే ప్రాపర్ గా బందోబస్తు చేయడం జరిగింది. అవి బ్యారికేడింగ్ చేసి డైవర్ట్ చేయడం జరిగింది. సిటీలో ఉన్న కొన్ని బ్యారికేడ్స్ కూడా ట్రాఫిక్ వాల్యూమ్ తగ్గగానే అవి కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో అది చూస్తున్నాం కదా, ఎందుకంటే ప్రతి సంవత్సరము కొన్ని యాక్సిడెంట్స్ అయితే చూస్తున్నాము ఈ హెవీ వెహికల్స్ వల్ల. ఎందుకంటే చాలా మంది కూడా నగరంలో న్యూ ఇయర్ అనగానే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా
ఆ బండ్లు నడిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ట్రావెల్ బస్సుల వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయంటూ కూడా భావించినటువంటి పోలీసులు అయితే మొత్తంగా నగరం లోపలికి అంటే మెయిన్ రోడ్స్ లో ప్రధాన ఏరియాలో అటు అమీర్పేట కావచ్చు, అదే విధంగా ఇటు న్యూ ఇయర్ సంబంధించినటువంటి అన్ని ఏరియాల్లో కూడా ఈ ప్రైవేట్ బస్సులు రాకుండా అయితే ఆంక్షలు విధించారు. ఇప్పటికే అటు ట్రాఫిక్ బస్సులు అంటే ఎవరైతే ట్రావెల్ బస్సుల ఓనర్స్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా నగరంలోకి హెవీ వెహికల్స్ తీసుకొని రావద్దు, ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఓవరాల్ వాడాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరశురామ్తో అక్రమిక్ టీవీ, ఎర్రగడ్డ నుండి. For more videos like this, subscribe Big TV channel.